పేరు అజయ్ కుమార్, ఒంగోలు తాలూకా సిఐని. ఓకే, ఈరోజు మీతో ఒక చిన్న ఇంటరాక్షన్ కోసం వచ్చాము. ఏం లేదు, మీలో చాలామంది ఫోన్లు వాడుతూ ఉంటారు, అవునా? వాటికి మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఏపీకే ఫైల్స్ కానీ లేదా లాటరీస్ వచ్చినాయి అని కానీ వస్తున్నాయా? లాటరీ వచ్చిందని కానీ లేకపోతే పర్సనల్ లోన్ ఇస్తామని కానీ ఇలాంటి ఏ మెసేజ్లు కూడా ఎవరు పంపరు, స్కామర్స్ మాత్రమే పంపుతారు. మీరు వాటిని క్లిక్ చేస్తే మీ ఫోన్లో ఉన్న డేటా వాళ్ళకి వెళ్ళిపోయింది. లేదా మీలో ఎంతమందికి సిస్టమ్ ఆపరేటింగ్ వచ్చు? కంప్యూటర్ వచ్చు కదా. మీకు ఏదైనా ఆ సిస్టంలో మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చి మీరు సాల్వ్ చేసుకోలేనప్పుడు ఏం చేస్తారు? పక్కన వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు. వాళ్ళు పక్కన లేకుండా దూరంగా ఉంటే ఏం చేస్తారు? ఎనీ డెస్క్ యాప్ ఉందా? ఎనీ డెస్క్ ఐడియా ఉందా? ఇంకా రిమోట్ యాప్స్ ఉన్నాయి కొన్ని, ఎనీ డెస్క్, జోబో అసిస్టెంట్, ఇలా చాలా ఉంటాయి యాప్స్. ఆ యాప్ని ఈ సిస్టంలో వేసుకుంటే వాళ్ళు కూడా ఆ సిస్టంలో అదే యాప్ వేసుకొని ఈ కూడా వాళ్ళకి చెప్పేస్తే ఈ సిస్టమ్ అంతా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది. అలాగే ఫోన్లో కూడా రిమోట్ యాప్స్ ఉన్నాయి, ఐడియా ఉందా? సిస్టంలో ఎలా అయితే రిమోట్ యాప్స్ ఉన్నాయో ఫోన్లో కూడా రిమోట్ యాప్స్ ఉన్నాయి. ఆ రిమోట్ యాప్తో మీ ఫోన్ వాళ్ళు పంపించే ఫైల్స్ అవే ఏపీకే ఫైల్స్, యాప్స్ అవి ఇవి పంపిస్తారు. ఏ పడితే అవి ఉంటే మీ ఫోన్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తుంది. మీరు ఫోన్పే ఓపెన్ చేసి పాస్వర్డ్ కొట్టేది వాళ్ళకి కనబడతా ఉంది. గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు ఏది ఆపరేట్ చేసినా వాళ్ళకి కనబడింది. అప్పుడేం జరిగింది? మీ మొబైల్లో మీ బ్యాంక్లో ఉన్న డబ్బులన్నీ వాడి అకౌంట్లోకి వెళ్తాయి. తర్వాత ఇంకా ఏం చేసినా రావు. వాడి మీద కేసు రిజిస్టర్ చేస్తాము, కానీ ఏం చేస్తాం? కేసు కడతాం. వాడి అడ్రస్, బ్యాంక్ అడ్రస్లో ఏదో అడుగుకునేవాడి ఫోటో ఉంది, వాడి పేరు మీద అకౌంట్ ఉంచారు. ఏటీఎం కార్డు ఇంకోటి తీసుకుంటాడు, వాడు ఉండే లొకేషన్ దగ్గర వచ్చింది, బ్యాంక్ దగ్గర వచ్చింది. ఎలా పట్టుకుంటాం? పట్టుకోవడం కష్టం. మీ 10,000 పోతే ₹1,00,000 పెట్టినా వాడు దొరకడు, ₹1,00,000 ఖర్చు పెట్టినా కానీ మేము వాడు దొరకడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. మనం ఏం చేస్తున్నాం? ఫోన్లో అయినా మీరు కూడా మీ తల్లిదండ్రులకి, మీకు తెలిసిన వాళ్ళకి ఊళ్ళోకి వెళ్ళి చెప్పండి సైబర్ క్రైమ్స్ ఇలా ఉంటాయి అని. అలాగే ఇప్పుడు టాస్క్లు అనేవి వచ్చినాయి, ఐడియా ఉంది కదా. టాస్క్ ఫోన్లలో టాస్క్ చేస్తే ₹100 టాస్క్ చేస్తే ₹150 ఇస్తాం, ₹200 ఇస్తాం, ఏదేదో చెప్పి చేస్తారు. ఫస్ట్లో ₹1000 వేసినప్పుడు 1500 ఇస్తారు. ఆ తర్వాత 1500 వేస్తే ఇంకో 60 వేయాలి, లేకపోతే మీది అకౌంట్ ఫ్రీజ్ అయింది, మీకు అంత ఎలిజిబిలిటీ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, అవి కట్టాలి, ఈ కట్టాలని లక్షలు వసూలు చేస్తారు. ఇవన్నీ మీరు బ్యాంక్కి వెళ్ళి తీసుకోవాలి. అలాగే ఓటీపీలు చెప్పొచ్చా ఎవరికన్నా? ఎవరో చెప్పాలి ఓటీపీ ఎవరికి చెప్పకూడదు. ఓటీపీ అంటే అండి, నా పేరు టి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ని, మంగమూరు రోడ్, ఒంగోలు. సో ఈరోజు మన తాలూకా సిఐ గారు మన ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీకి వచ్చి పిల్లలకి సైబర్ నేరాల మీద అవగాహన కల్పించారు. సైబర్ నేరాలని ఎలా మనం అరికట్టాలి, ఆ సైబర్ నేరాలు భారీ పడకుండా మనం ఎలా ఉండాలో మా పిల్లలకి సిఐ గారు అవగాహన కల్పించినందుకు మేము సిఐ గారికి చాలా కృతజ్ఞతగా తెలుపుకుంటున్నాం. ఈ అవగాహన కల్పించడం వల్ల మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము ఆ బారిన పడకుండా ఉండటానికి మాకు సిఐ సార్, అజయ్ సార్ గారు ఈ మెసేజ్ ఇచ్చినందుకు మేము చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి.